పాఠ్యాంశాలపైన చాలా కమిటీలు వేయడం, ఆ కమిటీల్లో ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని వాళ్ళని నామినేట్ చేయడం అది జరిగింది. బహుశా మీరందరూ చూసే ఉంటారు పేపర్లో. ఆ కమిటీలు కూడా తమ పని స్టార్ట్ చేసి ఉండొచ్చని నేను అనుకుంటాను. బహుశా ఈ అకాడమిక్ ఇయర్ ఇలాగే కంటిన్యూ అయినప్పటికీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అయినా కూడా తెలంగాణ అవసరాలకి సంబంధించినట్టుగా మన పిల్లలు ఏం చదువుకుంటారు, తెలంగాణకు సంబంధించిన ఎట్లాంటి విజ్ఞానాన్ని వాళ్ళు పొందుతారు అనే విషయం చాలా కీలకమైంది. ఎందుకంటే సరే నిన్నటి వరకు అందరం ఉద్యమాల్లో ఉన్నాం, పోరాటాలు చేసాం, రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని మళ్ళీ కొత్తగా నిర్మించుకునే పరిస్థితిలో మనం ఉన్నాం, ఆ సందర్భంలో మనం ఉన్నాం. అందులో భాగంగానే ఒకవైపు మన వనరులకు సంబంధించి కానీ ఇట్లాంటి విషయాలన్నిటిపైన మనం దృష్టి సారిస్తున్న క్రమంలోనే మన భావి తరాలని కూడా ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలనేది చాలా కీలకమైన అంశం. అందుకనే తెలంగాణలో విద్య అనేది ఒక ప్రధానమైన వనరుగా మనం దీన్ని చూడాలి. నా దృష్టిలో తెలంగాణ విద్యకి సంబంధించినంత వరకు అందులో ముఖ్యంగా ఇవాల్టి అంశం ఏదైతే ఉందో థీమ్ చరిత్ర అనే విషయానికి వస్తే చాలా వరకు చరిత్ర లాంటి ఒక అంశం అనేది అందులో సామాజిక శాస్త్రంలో భాగమైన చరిత్ర చాలా వరకు నిరాదరణకి గురైందనే విషయంలో బహుశా భిన్న అభిప్రాయాలు ఉండవని నేను అనుకుంటున్నాను. మనకందరికీ తెలిసి వాళ్ళ సమాజం అంతా, మొత్తం ప్రపంచం అంతా కూడా ముఖ్యంగా గ్లోబలీకరణ నేపథ్యంలో ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు అందరూ పోతున్నారు. ఒకప్పుడు నిజాం కాలేజీలో BA చదవడం అంటే అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు బహుశా మరి ఆర్ట్స్కి ఎంత డిమాండ్ ఉందో మీకు అందరికీ తెలుసు. అంటే ఎక్కడ సీట్ దొరకకపోతేనే ఆర్ట్స్లోకి పోతాడు అనేది వాళ్ళ అందరూ అనుకుంటున్న విషయం అది. సో అంటే మొత్తం సమాజం ఇవాళ ఏ రకమైన సమాజాన్ని మనం నిర్మించుకున్నామని అంటే కేవలం పౌరులను ఒక సాంకేతిక విజ్ఞానాన్ని సంపాదించుకునే మర యంత్రాలుగా తయారు చేసుకొని విద్య కేవలం ధనార్జన కోసము, బతుకుదెరువు కోసం అనే ఒక స్థితికి మనం ఇవాళ మన సమాజాన్ని నిర్మించుకుంటున్నాం. సరే, కొంత సాంకేతిక పరమైన విద్య అవసరమే, ఏ సమాజానికైనా ఒక టెక్నాలజికల్గా ప్రోగ్రెస్ చేయడానికి అవసరమే. కానీ ఆ ధోరణి కొంచెం అతిగా ఉందేమోనని మనకు అనిపిస్తుంది. అందుకని మీరు ఇవాళ చూసినట్టయితే ఇంజనీరింగ్ కాలేజీలు కోకొల్లలుగా మనకు కనిపిస్తున్నాయి. అదే చాలా వరకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, ముఖ్యంగా ఆర్ట్స్ స్ట్రీమ్లో అసలు విద్యార్థులు లేరు. ఆ విధంగా చాలా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ కానీ, తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ కానీ, ముఖ్యంగా ఆర్ట్స్ స్ట్రీమ్లో చాలా సెక్షన్స్ మూతపడిపోయినాయి. అంటే ఇది ప్రజల్లో వచ్చిన దృక్పథంలో వచ్చిన మార్పు. చదువు అంటే ఎందుకు? అల్టిమేట్లీ చదువుకుంటే ఏదో కొలువు చేయాలి, ఉద్యోగం చేయాలి, ఉద్యోగం నుంచి సంపాదించుకోవాలి, బతకాలి, ఇదే అనే. కానీ అంటే మనం ఒక రాష్ట్రంగా కానీ, ఒక దేశంగా కానీ, ఒక సమాజంగా కానీ, ఒక సాంస్కృతిక పరమైన ఒక సమూహంగా కానీ మన ఐడెంటిటీని మనం నిలబెట్టుకొని మన పిల్లలకు కానీ, మన భావితరాలకు కానీ మనం ఏం అందించబోతున్నామని అంటే ఒక టెక్నికల్ నాలెడ్జ్ తప్ప ఇంకేం అందించలేకపోతున్నాం. అంటే ఒక తండ్రి సంపాదించిన ఒక LED టీవీయో, ఒక LCD టీవీయో, లేకపోతే ఇతరత్ర ఈ టెక్నికల్ గ్యాడ్జెట్స్ మనం మన తర్వాత తరాలకు ఇచ్చిపోతున్నాం. కానీ ఎట్లాంటి విలువలు కలిగిన సమాజం మనం మన భావితరాలకు ఇస్తున్నామనే విషయంలో బహుశా మనకందరికీ కొంత అవగాహన లోపించిందేమో అని ఒక్కొక్కసారి భయం కలుగుతుంది మనకు. ఎందుకంటే ఇవాళ మన విద్యా విధానం చూస్తే అందరినీ కేవలం
అటు ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఇతరత్ర ఇండస్ట్రీలకు కావాల్సిన ముడి సరుకుల్ని, యంత్రాలని తయారు చేయడానికే మన శక్తిని, యుక్తిని అంతా మనం ధారపోస్తున్నామేమో అనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక, నా దృష్టిలో మన సమాజం ఎదుర్కొంటున్న ఒక సంక్షోభమైన సందర్భం ఇది. సాధారణంగా సమాజాలు సంక్షోభంలో ఉన్నప్పుడు స్ఫూర్తి ఎక్కడి నుంచి పొందుతాయి అని అంటే చాలా వరకు చరిత్ర అనే చెప్పుకోవాలి. ఇది ఎందుకు మనం చరిత్ర వైపే ఒక వ్యక్తి ఎందుకు చూస్తాడు అని అంటే, మనకు చాలా రీసెంట్ మెమరీలో చూసినట్టయితే, మన స్వాతంత్ర పోరాట సమరంలో కూడా మనం చూసినట్టయితే 1947 కన్నా ముందు చరిత్ర మనం చూసినట్టయితే, ఒకవైపు గాంధీ ఉద్యమం కానీ, అంతకన్నా ముందు కానీ రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళందరూ కూడా అసలు భారతదేశం ఘన చరిత్ర ఏమిటి అనే దాన్ని వెలికి తీయడం మొదలుపెట్టినారు. ఎందుకంటే ఒక సమాజం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయి దిక్కుమొక్కు లేకుండా ఏదో ఒక ఇన్స్పిరేషన్ కావాలి, లేక ఎవరినో ఒకరిని ఐకాన్గా చూడాలి అని అనుకున్నప్పుడు ఎక్కడ చూస్తాం మనం? గతంలోకే వెళ్ళి చూస్తాం. ఎందుకంటే వర్తమానం చాలా భయంకరంగా ఉంది. అప్పుడు స్ఫూర్తి ఎక్కడి నుంచి పొందాలి, ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి రావాలి అని అంటే గతంలోకి వెళ్ళి చూడాలి. కాబట్టి గతం నుంచి స్ఫూర్తి పొందడం అనేది చాలా వరకు అన్ని సమాజాలు కూడా ఎప్పుడైతే సంక్షోభంలో ఉంటాయో వాళ్ళు గతంలోకి తొంగి చూసి ఆ గతంలోంచి కొంత స్ఫూర్తిని పొందడానికి ప్రయత్నం చేస్తాయి సమాజాలు. అట్లా పొందిన స్ఫూర్తి ద్వారా వర్తమానంలో ఉన్న సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కోగలము అనే ఒక ఆశాభావం దాంట్లోంచి వ్యక్తమవుతుంది. వర్తమానంలో ఉన్న ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి, అక్కడి నుంచి మరి భవిష్యత్తులోకి వెళ్ళడానికి చరిత్ర ఉపయోగపడుతుందనేది సామాజిక శాస్త్రాల్ని చాలా అంటే మనసు పెట్టి చదివిన వాళ్ళకి బాగా క్లియర్గా అర్థమవుతుంది. చాలా వరకు అంటే ఇవాళ ఉన్న పరిస్థితులు మనకు చూసినట్టయితే అసలు సోషల్ సైన్సెస్ అనేవే చాలా వరకు బాగా వివక్షతకి, నిర్లక్ష్యానికి గురైనాయి. అందులో ముఖ్యంగా చరిత్ర అంటే చాలా వరకు అందరూ ఒక బోర్ అనే ఒక సందర్భం మనకి వాళ్ళకి అనిపిస్తున్నది. సరే, సినిమాలు నిజంగా నిజ జీవితాన్ని ఎంతవరకు ప్రతిబింబిస్తాయో మనకు తెలియదు, కానీ మీరు అందరూ బహుశా వినే ఉంటారు. శివ అనే పిక్చర్లో ఓ పాట ఉంటుంది, అందరూ స్టూడెంట్స్ దాంట్లో బాటనీ క్లాస్ వెళ్దాము, బాటనీ క్లాస్ అంటే బోరు బోరు అంటే, ఇంకోడు మరి హిస్టరీ అని అంటే లేదు, హిస్టరీ రొస్టు కన్నా రెస్ట్ మేలు. అది బహుశా ప్రాసల కోసం రాసినప్పటికీ దట్ క్యాప్చర్స్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫేట్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీ అనేది ఒక రొస్టు కిందకి మారిపోయి దానికన్నా రెస్ట్ మేలు అనే ఒక పరిస్థితి మనకి ఇవాళ ఈ మాస్ మీడియా కానీ, మాస్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా కానీ ఆ రకంగా అంటే పూర్తిగా ఒకసారి మనం సమీక్షించుకున్నట్టయితే అసలు సామాజిక శాస్త్రాలే గొప్ప సంక్షోభ పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నాయి. అందులో హిస్టరీ అనేది చాలా పెద్ద క్రైసిస్లో ఉన్నది వాళ్ళ. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అమెరికా లాంటి దేశాల వైపు యువకులందరూ చూడడం. అండ్ అమెరికా లాంటి దేశం ఏమున్న దానికి ఒక 3-4 వందల సంవత్సరాల కంటే కూడా పెద్ద చరిత్ర లేదు. కాబట్టి అమెరికన్స్ ఆర్ ప్యూర్ హిస్టారియన్స్. బట్ అక్కడ కూడా బాగా హిస్టరీ రీసెర్చ్ నడుస్తున్నది. కానీ బట్ అమెరికా లాంటి సమాజాన్ని మనము ఒక ఐకాన్గా పెట్టుకొని చూడడము, ప్రతి ఒక్కడు అమెరికాకి పోయి డాలర్లు సంపాదించాలనుకోవడం, ఆ విధంగా మన విద్యా విధానాన్ని మనం చేసుకోవడం వల్ల అసలు సామాజిక శాస్త్రాల పట్ల, ముఖ్యంగా చరిత్ర పట్ల చాలా మనం ఇవాళ నిర్లక్ష్యం చేస్తున్నామేమో అని అనిపిస్తుంది. ఎప్పుడైతే సమాజాలు తమ కలెక్టివ్ కాన్షియస్నెస్, ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ హిస్టరీ, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ కాన్షియస్నెస్. అంటే మనకందరికీ ఒక సమాజంలో ఉన్న భిన్న వ్యక్తులుగా మనకందరికీ ఒక సామూహికమైన ఒక జ్ఞాపకం ఉన్నది. నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా పూర్వీకులు ఎవరు, నా గత సమాజం ఎట్లా ఉండింది, నా గత సమాజంలో నా అనుభవాలు ఏమిటి, నా అచీవ్మెంట్స్ ఏమిటి అనే ఒక స్పృహాన్ని మనం మర్చిపోయి ఎప్పుడు వర్తమానంలో ఉండడము, వర్తమానం నుంచి ఇవాళ మనకు ఎల్ఈడి టీవీ ఉంది, రేపు ఇంకొక నెక్స్ట్ జనరేషన్ టీవీ కొనుక్కోవడానికి కావాల్సిన సంపాదన మాత్రమే అనే ఒక దృష్టితో మనం జీవిస్తుంటే ఆ సమాజాలు ఎక్కువ కాలం మనుగడ సాధించలేవు. కాబట్టి ముఖ్యంగా ఇవాళ చరిత్ర చాలా సంక్షోభంలో కూరుకుపోయిన ఈ తరుణంలో టీఆర్సీ లాంటి సంస్థలు ముఖ్యంగా విద్యలో భాగంగా చరిత్రనే మొదటి అంశంగా ఇవాళ తీసుకొని ఈ చర్చను ప్రారంభించినందుకు నేను ప్రప్రథమంగా
టిఆర్సి చైర్మన్ వేద్ కుమార్ గారిని ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను నేను. మిత్రులారా, చరిత్ర పైన అసలు చరిత్ర ఎందుకు అనే విషయం పైన కూడా చాలా చర్చ జరుగుతున్నది. అంటే సమాజానికి నిజంగా చరిత్ర అవసరమా? గతాన్ని తవ్వుకోవడం అవసరమా? గతం అంటే ఎట్లా ఉండాలి? అసలు గతం నుంచి వర్తమానానికి ఏమైనా పాఠాలు నేర్చుకోవచ్చా అనేది మనం ఒకసారి ఆలోచించినట్టయితే చాలా వరకు చరిత్ర శాస్త్రం, చరిత్ర కూడా ఒక సైన్సే ఇవాళ. ఎందుకంటే చరిత్ర రచన అనేది అంత ఈజీ కాదు. అన్ని సామాజిక శాస్త్రాల్లో చాలా క్లిష్టమైన ప్రక్రియ చరిత్ర రచన. ఎందుకంటే చరిత్ర రాయాలి అని అంటే ఏం ఫ్యాక్ట్స్ మనం తీసుకుంటాం అనేది చరిత్రకారుడి ముందరున్న ఒక పెద్ద సవాల్. ఈహెచ్ కార్ అనే ఒక ప్రముఖ చరిత్రకారుడు వాట్ ఈజ్ హిస్టరీ అనే పుస్తకంలో రాస్తాడు. ఏమంటాడంటే, ఒక చరిత్రకారుడు ఒక చరిత్ర రాయడం అంటూ మొదలు పెడితే వాడి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే సముద్రంలోకి ఒక జాలరి వెళ్ళి వల వేసినట్టుగా ఉంటుంది అని. అందులో ఏ చేప పడుతుందో తెలియదు. చిన్న చేప పడవచ్చు, పెద్ద చేప పడవచ్చు, అసలు పడకపోవచ్చు. సో ఇట్లా భిన్న జాతులకు సంబంధించిన చేపలు రావచ్చు. కాబట్టి సర్చింగ్ ఫర్ ఫ్యాక్ట్స్ ఇన్ హిస్టరీ ఈజ్ లైక్ గోయింగ్ ఫర్ ఫిషింగ్ ఇన్ డీప్ సీ. సో కాబట్టి ఆ వచ్చిన క్యాచ్ నుంచి అతను చూడాలన్నమాట. కాబట్టి సెలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ ఇన్ హిస్టరీ. సో ఈ ఛాలెంజ్ని